హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈజీగానే ఇంట్లో కేఎఫ్సీ చేసుకోవచ్చు అండి. బయటికి వెళ్తే ఒక్క నలుగురు ఉన్న ఫ్యామిలీ వెళ్తే ఎన్ని డబ్బులు అవుతాయి అందరికీ ఎక్స్పెక్టెడే కదా. అందుకే నేను మాత్రం ఇంట్లో అప్పుడప్పుడు మాత్రం కేఎఫ్సీ చేస్తాను. ఇష్టంగా తింటాము. ఫుల్ డిన్నర్ కోసం అని ప్లానింగ్ నాది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. చికెన్ లవర్స్ అయితే ఎప్పుడు ఒక రకంగా చికెన్స్ తినకుండా ఇలాగ వెరైటీగా కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. చిక్కటి పెరుగులో ఉప్పు, పెప్పర్ పౌడర్, వెనిగర్, నా దగ్గర సాసెస్ ఉండే కాబట్టి గ్రీన్ చిల్లీ సాస్ అండ్ కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసేసి చికెన్ మనం పెద్ద పెద్ద పీసెస్గా తీసుకోవచ్చు అంటే లెగ్ పీసెస్ అండ్ చికెన్ వింగ్స్ పీసెస్ తీసుకొని మంచిగా కేఎఫ్సీ ముక్కల్లాగా కొంచెం పెద్ద పెద్దగా తీసుకుంటే బాగుంటుంది. చూడ్డానికి కేఎఫ్సీ లాగా కూడా ఉంటుంది. టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంటుంది. 1-2 పీసెస్ ఉంటే టమ్మీ ఫుల్గా అయిపోతుంది. ఇంకా ఇవన్నీ వేసి మనం నైట్ కూడా మంచిగా నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే సాయంకాలం ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ అలాగా మనకు ఇంట్లో పనులు అయిపోయాక నానబెట్టేసుకుంటే సరిపోతుంది. మంచి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. చికెన్ని మాత్రం సూపర్గా క్లీన్ చేసుకోండి. చికెన్ మంచిగా క్లీన్ అయిపోయాక మనం చెప్పిన కొన్ని ఇంట్లో ఉన్న వెరైటీస్తోనే మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటుంది. మనం రెడీ చేసుకున్న మసాలాని మాత్రం ముక్కలకు మంచి చేతితో నిండుగా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సండే రోజు మార్నింగ్ ప్లాన్ చేసుకుంటే సాటర్డే నైట్ మంచి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. లేదంటే సాయంకాలం పిల్లలకి స్నాక్స్ లాగా లేకపోతే డిన్నర్లా ప్లాన్ చేస్తే మాత్రం మార్నింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఎంత బాగా ఎక్కువసేపు నానితే అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది అండ్ జ్యూసీగా చికెన్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే 6 hours సూపర్గా మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. ఎక్కువ టైం ఉంటే ఎక్కువసేపు కూడా పెట్టేసుకోండి. ఇంకా తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనము. నేను ఒక 2 eggs తీసుకున్నాను. మంచి వెడల్పాటు బౌల్లో 2 eggs తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసేసి మంచిగా కలిపి పెట్టేసుకున్నానండి. మనం ఆమ్లెట్కి ఎలాగ రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసి పెట్టేసుకోండి. ప్రతి దాంట్లో కూడా నేను ఉప్పు అండ్ పెప్పర్ ఖచ్చితంగా యాడ్ చేశాను. ఎందుకంటే మొత్తం కలిపితే మనకు టేస్ట్ అనేది ఈక్వల్గా రావాలి కాబట్టి కొద్దిగా వేయండి. మనం తినేటప్పుడు ముక్క కూడా జ్యూసీగా, మంచిగా స్పైసీగా అండ్ సాల్టీగా ఉండాలి. అలాగే పైన ఉన్న కోటు కూడా మనకు తింటుంటే చాలా యమ్మీగా ఉండాలి. కాబట్టి నేను ఉప్పుని, మిరియాల పొడిని మాత్రం సపరేట్గా డివైడ్ చేసి అన్నిట్లలో కొంచెం వేసాను. మీకు చూస్తే తెలుస్తుంది. ఒకసారి అర్థం కాకుండా ఇంకొకసారి వీడియో చూడండి. కరెక్ట్గా మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇంకా గుడ్డు మిశ్రమాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. పక్కన ఒక 2 plates విడివిడిగా తీసుకోండి. ప్రతి ప్లేట్స్ డ్రైగా ఉండాలి. ఒక ప్లేట్లో కార్న్ఫ్లవరు అండ్ కొంచెం మైదా తీసుకున్నాను. అంటే కార్న్ఫ్లవర్ మనకు 4 స్పూన్లు తీసుకుంటే మైదా 1 స్పూన్ని కొంచెం తక్కువనే తీసుకోవాలి. అలాగా మన పీసెస్కి తగ్గట్టుగా తీసుకోండి. అందులో కూడా కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ వేసుకోవచ్చు. మన టేస్ట్కి ఇంకేమైనా కావాలంటే కూడా మనకి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉండే కాబట్టి నేను ఇది యాడ్ చేశాను. లేకున్నా పర్వాలేదు, కంపల్సరీ ఏం లేదు. ఇవి పొడిగానే మిక్సీ చేసుకొని పెట్టుకోండి. వాటర్ అయితే అస్సలు అవసరం ఉండదు. ఇందులో పొడిగానే ఉండాలి మనకి. ఉప్పు, పెప్పర్ పొడి మంచిగా మనకు పౌడర్లో కలిసిపోవాలి. ఒక చెయ్యితోని చికెన్ పీస్ తీసుకొని
మంచిగా మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ముక్కకు అనేది మంచిగా ఒత్తి పట్టించుకోండి. చిల్లుగా మంచిగా మ్యాగ్నెట్ అయిన పీస్కి ఇలాగ పొడి పొడిగా మంచిగా ఒత్తి పట్టించుకోవడం వల్ల మనం రెడీ చేసుకున్న పౌడర్ అనేది మంచిగా ముక్కకు పట్టుకొని తడికి చాలా బాగా క్రిస్పీగా రెడీ అవుతుంది పైన లేయర్ మొత్తము. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి కేఎఫ్సి మనకి, అండ్ హెల్దీ వేలో కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి మనం గుడ్డు మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా వెడల్పు ప్లేట్లో, దాంట్లో ఆ గుడ్డు మిశ్రమంలో ఒక్కసారి డిప్ చేయండి. ఈ గుడ్డు మిశ్రమంలో డిప్ చేసినప్పుడు అది కొంచెం తడిగా అవుతుంది కదా, మళ్ళీ ఒకసారి పౌడర్లో వేసినప్పుడు ఇంకొక చేతితోనే యూస్ చేయండి. తడి చెయ్యి పొడి చెయ్యి విడివిడిగా పెట్టుకుంటే అనేది పౌడర్ అనేది ఎన్ని పీసెస్కి పట్టించినా మనకి పొడి పొడిగానే ఉంటుంది. ఇది ఒక మెయిన్ స్టెప్ అండి. ఒక చేతితోనే వాడితే కొంచెం అనేది మొత్తం పిండి అంతా మళ్ళీ ముద్దగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాగ తడి పొడిగా ముక్కకు అనేది పొడి పిండి అని తడి గుడ్డు పట్టిస్తూ ఉంటే గుడ్డు మిశ్రమం మంచిగా లేయర్గా వస్తుంది. మళ్ళీ ఒకసారి గుడ్డులోని డిప్ చేసి గుడ్డు మిశ్రమంలో డిప్ చేసి ఇప్పుడు నేను ఓట్స్ను కూడా ముక్కకి ఇలా పట్టిస్తున్నాను. ఇలా పట్టించడం వల్ల ఓట్స్ మంచిగా లేయర్గా క్రిస్పీగా వస్తుంది. నేను డబల్ కోట్ చేశాను, మీరు కావాలంటే సింగిల్ కోట్ కూడా చేసుకోవచ్చు. నేను డబల్ కోట్ ఎందుకు చేశానంటే ముక్కకు అనేది మంచిగా ఓట్స్ అని పిండి పట్టుకొని ఎక్కువ లేయర్గా వస్తుంది, డబల్ లేయర్గా వస్తుంది కాబట్టి ఇంకా నేను రోటీ కానీ రైస్ కానీ ఏం తీసుకోవట్లేదు ముక్కతో. లేదు చికెన్ ఎక్కువ కావాలంటే సింగిల్ కోట్ సరిపోతుంది. ఇది మీ ఇష్ట ప్రకారంగా చేసుకోవచ్చు. మిగతా పీసెస్ని కూడా అలానే మనం కోట్ చేసుకుందాం. ఒక చేతితో పిండి పట్టించండి, ఒక చేతితో గుడ్డు మిశ్రమం పట్టించండి. ఇలా అంటే సింగిల్ కోట్ అవుతుందండి. ఇంకొకసారి డిప్ చేస్తే డబల్ కోట్ అవుతుంది. డబల్ కోట్ చేసినప్పుడు కొంచెం లేయర్ క్వాంటిటీ డబల్ వస్తుంది. సింగిలే కావాలి, చికెన్ ఎక్కువ కావాలంటే సింగిల్ కోట్ చేయొచ్చు. ఇంట్లో చేసుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు మనకు నచ్చిన తగ్గట్టు చేసుకోవచ్చు కదండి. ఇంకొకటి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోవచ్చు. అందరు ఇష్టంగా తినొచ్చు కూడా. 1కి 2-3 పీసెస్ కూడా నచ్చిన వాళ్ళు తినొచ్చు. కానీ ఇలా హెవీ చేస్తే ఒక్క పీస్తోనే మంచి టమ్మీ ఫుల్ అయిపోతుంది. కొంచెం చికెన్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 2 పీసెస్ తింటే టమ్మీ ఫుల్ అయిపోతుంది. లంచ్లో కానీ డిన్నర్లో కానీ ప్లాన్ చేసుకోండి. ఇంట్లో అందరు ఉన్న రోజు ఇలా ప్లాన్ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కానీ మనం కూడా చాలా ఇష్టంగా తింటాము. మైల్డ్గా యమ్మీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూడ్డానికి 100% కాకుండా కేఎఫ్సీ లాగా అయితే 99% ఉంటుందండి. 100% కేఎఫ్సీ అని నేను చెప్పను, కానీ ఇంట్లో చేసుకునే కేఎఫ్సీ ఇది. ఫ్రెష్ చికెన్తో మనకు నచ్చిన పిండి అండ్ ఎగ్ మంచి ఆయిల్తో మనం డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు. హెల్దీ వేలో కూడా ఉంటుంది, బాగుంటుంది. నేను చూడండి డబల్ కోట్ చేశాను కాబట్టి ఇలా లావుగా వచ్చింది. మీరు సింగిల్ కోట్ చేస్తే కొంచెం లేయర్ అనేది తగ్గిచ్చి వస్తుంది. చికెన్ పీసెస్ మాత్రం ఖచ్చితంగా పెద్ద పీసెసే ఉంటేనే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం 100% కేఎఫ్సీ లానే ఉంటుందండి. నేను చేసే విధంగా చేసి ఒకసారి ట్రై చేయండి. ఇలా వేడిగా వేయించినాకలా పిల్లలకు ప్లేట్లో సర్వ్ చేస్తే మాత్రం ఎంతో బాగా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదండి, మనం కూడా ఇష్టంగా తింటాం. నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళం పిల్లల్ని తీసుకొని కేఎఫ్సీకి వెళ్తే ఫస్ట్ వాళ్ళు ఎక్కువ తినాలి, ఏదో 1-2 మనం తిందాంలే అనిపిస్తుంది కదా. మొహమాటానికో లేకపోతే డబ్బుల గురించి ఆలోచించి మనం తక్కువ తింటాం. కాబట్టి ఇలా చేసుకుంటే మాత్రం ఇంట్లో ఫుల్గా అందరూ ఇష్టంగా టమ్మీ ఫుల్గా తినొచ్చు, నచ్చినంత తినొచ్చు. ఎక్కువ మనకేమీ దీంట్లో ఖర్చు కూడా ఉండదు, ఎక్కువ సౌదా కూడా పట్టదు. హ్యాపీగా చేసుకోవచ్చు, హెల్తీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఒకటి సపరేట్గా అనేది చాట్ పౌడర్ అనేది రెడీ చేశానండి. నచ్చితే మీరు కూడా ఒకసారి రెడీ చేయండి. నేను ఇలాంటి కేఎఫ్సీ చేసినప్పుడు ఖచ్చితంగా చాట్ పౌడర్ అనేది రెడీ చేస్తాను. చాలా తక్కువ క్వాంటిటీలో, 1 సగం స్పూన్ కారము, ఉప్పు,
ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ చాట్ మసాలా ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మనకు మంచి ఎమ్మి చాట్ మసాలా రెడీ అవుతుందండి. కేఎఫ్సీ పైన చల్లుకొని తిన్నా, లేకపోతే వెజ్ ఏమైనా ఫ్రై చేసుకున్నప్పుడు చల్లుకొని తింటే చాలా అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. ఈ చాట్ మసాలా మాత్రం చాలా ఈజీగా తయారు చేశాను. మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా తయారు చేయండి. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని అండ్ ఇంట్లో ఉన్న మెయోనీస్ అండ్ కెచప్తో సర్వ్ చేస్తే మాత్రం 100% కేఎఫ్సీ అండి. టేస్ట్కి మాత్రం ఎటువంటి తగ్గింపు ఉండదు, చాలా బాగుంటుంది. తప్పకుండా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఏదైనా చిన్న బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే గెట్ టుగెదర్స్ ఉంటే ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా నా రెసిపీ అనేది ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మీరే తప్పకుండా మళ్ళీ చేస్తారని 100% గ్యారంటీ నాది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.